60వ కీర్తనలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దావీదు తన రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. ఆయన తన రాజ్యాన్ని పరిపాలించడము ప్రారంభించిన తర్వాత ఒక 3 భీకర పెద్ద యుద్ధాలని ఆయన జరిగించాడు. యుద్ధాలు చేశాడు. యుద్ధాల మీద ఆయన విజయాన్ని సాధించాడు. మచ్చుక్కి ఒకటి చూద్దాము. 2 సమూయేలు 8వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మీరు చూస్తే, సింహాసనాన్ని తీసుకోగానే 3 పెద్ద యుద్ధాలు ఆయన జయించాడు దావీదు. అంత బాగానే ఉంది అనుకున్న తర్వాత దావీదు ఏం చేశాడు అంటే తన సొంత శక్తి మీద ఆధారపడడం ప్రారంభించగానే ప్రస్తుత యోర్దాను దేశంలో ఏదోము అనే ఒక పెద్ద దేశం ఉంది. ఏదోమీయులు అని అంటారు. వారితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన ఓడిపోతాడు. దావీదు సింహాసనం తీసుకున్నాడు. ఇశ్రాయేలులను న్యాయాధిపతులు పరిపాలించిన తర్వాత నెక్స్ట్ సౌలు రాజు మొట్టమొదటిగా ఇశ్రాయేలుకి రాజుగా ఉంటాడు. సౌలు రాజు తర్వాత దావీదు మహారాజు ఇశ్రాయేలుని పరిపాలించే రోజుల్లో ఏం జరిగిందంటే, దేవుడు అతనికి వయసు 16లోనే రాజుగా అభిషేకించాడు. మరలా 20 సంవత్సరాలు సౌలు దగ్గర నుంచి పారిపోతూ మరలా వయసు 36లో రాజుగా అయ్యాడు దావీదు. వయసు 36 రాజుగా అయిన తర్వాత 3 యుద్ధాలు చేసిన తర్వాత ఈ 2 సమూయేలు చూడండి, 8వ అధ్యాయంలో పేజ్ నెంబర్ 258వ పేజీలో ఫిలిస్తీన్ని ఓడించి ఒకే కాలంలో దాదాపు 2-3 వ్యవధిలోనే ఆయన ఏం చేశాడంటే ఫిలిస్తీన్ని ఓడించాడు. 2వ వచనం చూడండి ఏముందో, మరియు అతడు మోయాబులను ఓడించి, మొదటి దేశమేమో ఫిలిస్తీన్ని ఓడించాడు, 2వ దేశమేమో మోయాబులను అతను ఓడించాడు. తర్వాత 3వ దేశము 5వ వచనంలో చూస్తే సిరియా దేశాన్ని ఆయన ఓడించాడు. ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్న దేశాలే. ఇవన్నీ కూడాను ఈ చరిత్రలో దేశాలు. బైబిల్ ఎప్పుడు కూడా చారిత్రాత్మకమైన పుస్తకమే కదా. అయితే ఈ 3 దేశాలని ఆయన ఓడించాడు. ఇలాగా ఇప్పుడు మనమేమో 2వ సమూయేలు చదువుకున్నాం. అలానే 2వ సమూయేలు 10వ వచనంలోను మొత్తము ఆయన రాజ్యాన్ని సింహాసనం మీద కూర్చున్న తర్వాత 3 దేశాల మీద ఆయన యుద్ధాల్లో విజయం సాధించాడు. 3 యుద్ధాలు నెగ్గిన తర్వాత జనరల్గా కొత్తగా రాజు అయ్యాడు. 3 యుద్ధాలు నెగ్గానే వెంటనే కొంచెం గర్వం వస్తుంది. ఓకే నేను నెగ్గానని చెప్పి కొంచెము కాలు రగరేసిన పరిస్థితి లాగా వస్తుంది. ఓకేనండి. అయితే ఎప్పుడైతే ఈ 3 యుద్ధాలు చేసి నెగ్గిన తర్వాత చాలా పేరు వచ్చింది. వాస్తవానికి 8వ అధ్యాయం కనుక మీరు చదివితే మీకు ఏం కనపడుతుంది అంటే, 8వ అధ్యాయంలో బోళ్ళంత బంగారము, బోళ్ళంత వెండి, బోళ్ళంత డబ్బుని దావీదు పోగేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆయన ఏం నెగ్గాడు? యుద్ధాలు నెగ్గిన దేశంలో నుంచి బోల్డ్ సంపాదించుకున్నాడు. ఓకే, అంతా బాగానే ఉంది, కథ అంతా బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ దేశం ఎవరి మీదకి వెళ్ళాడంటే ఏదోమీయుల మీదకి వెళ్ళాడు. ఈడోమ్ అంటే ఏంటంటే ప్రస్తుతము యోర్దాన్ దేశం. ప్రస్తుతం ఏ దేశము? యోర్దాను దేశంలో ఒక పెద్ద సిటీ ఉంది. ఏముందంటే పెద్ద సిటీ ఉంది. ఆ సిటీ పేరు ఏంటంటే పెట్రాస్. ఆ సిటీ పేరేంటి? పెట్రాస్. ఈ రోజుకి కూడా మరి హోలీ ల్యాండ్ టూర్ అని చెప్పి యెరూషలేంకి చాలామంది వెళ్తూ ఉంటారు. ఏ దేశాలకు వెళ్తూ ఉంటారంటే యోర్దాన్ దేశానికి వెళ్తారు, యోర్దాన్ నదిని చూడడానికి. యోర్దాన్ దేశం తర్వాత ఇశ్రాయేల్ దేశానికి వెళ్తారు యెరూషలేం చూడటానికి. తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్తారు, నైల్ నది. తర్వాత అక్కడ ఉన్న పిరమిడ్లు చూడడానికి 3 దేశాలకి $1,70,000 టికెట్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అయితే యోర్దాను దేశంలో అమ్మాన్ అనే ఒక ప్రాంతం ఉంది. మరి దేవుడు అక్కడ పాత నిబంధనలో చాలా చారిత్రాత్మకమైన ప్లేసులు ఉన్నాయి. అయితే ఒక చాలా పెద్ద పట్టణం పేరు ఏంటంటే పెట్రాస్. యాక్చువల్గా ఆ పట్టణాన్ని ఇప్పుడు అంతా ఏం చేశారంటే ఒక పెద్ద మ్యూజియంగా చేశారు. ఎలా చేశారండి అంటే సందర్శకులు వెళ్ళి సందర్శించడానికి చేశారు. మరి చాలామంది హోలీ ల్యాండ్ టూర్లు ఏం చేస్తూ ఉంటారని పెట్రాస్ అనే పట్టణానికి వెళ్తారు. ఇప్పుడు ఈ 60వ కీర్తన విషయం ఏంటంటే 3 యుద్ధాలు చేశాడు, నెగ్గిన తర్వాత నెక్స్ట్ ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు అంటే ఏదోము అనే దేశం మీదకి వెళ్ళాడు. ఆ దేశం యొక్క రాజధాని ఏంటంటే పెట్రాస్. రాజధాని పేరేంటి? పెట్రాస్.
అయితే ఈ పెట్రాస్ దేశం ఎలాగ ఉంటుందంటే కొండల మధ్యలో ఇది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? దాన్ని వ్యాలీ అంటారు. వ్యాలీ అంటే ఏంటంటే మధ్యలో ప్లేన్ భూమి ఉంటుంది, చుట్టుపక్కల కొండలు ఉంటాయి. సో ఆ దేశాన్ని గనక నెగ్గాలి, విజయం సాధించాలి, దేశాన్ని సంపాదించుకోవాలి అంటే ఈ కొండలని ఎక్కి దిగి దాటుకుంటూ వెళ్ళి ఆ దేశం మీదకి వెళ్ళాలి. సో జనరల్గా చాలా కష్టం, ఎందుకంటే ఈ కొండల మీద వారు గన్నలు బాణాలు ఇవన్నీ పెట్టుకుని రెడీగా ఉంటారు. సో దావీదు ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. ఎలాంటి హృదయంతో వెళ్ళాడు తెలుసా? ఇప్పటికే 3 విజయాలు నాకు వచ్చినాయి, ఇక నాకేంటి అని చెప్పి వెళ్ళాడు. విషయం ఏంటంటే వెళ్ళగానే అతనికి అపజయం వచ్చింది. ఎలాంటి అపజయం అంటే వాస్తవానికి దేవుడు ఏం చెప్పాడంటే ఈ ప్రాంతాలన్నీ మీకు ఇచ్చేసాను, మీరు తీసేసుకోండి అని చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? ఈ దేశాలన్నీ మీకు నేను ఇచ్చేసాను, తీసుకోండి. వాస్తవానికి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది గల్ఫ్ దేశాల్లో, యుద్ధం జరుగుతుంది కదా గల్ఫ్ దేశాల్లో. ఈ యుద్ధం అంతా కూడా దేనికోసం అంటే అల్టిమేట్గా భూమి కోసమే. 2024 అక్టోబర్ 7వ తారీఖున పాలస్తీనా అంటే ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేశారు? అక్టోబర్ 7వ తారీఖున ఇస్రాయల్ దేశం మీద దాడి చేసి 1200 మందిని వారు ఖైదీలుగా లేకపోతే యుద్ధ ఖైదీలుగా వారిని పట్టుకెళ్ళిపోయారు. ఇది ప్రపంచమంతా తెలిసిన విషయమే. ఓకేనండి. 2024 అక్టోబర్ 7లో జరిగింది. అప్పుడు ప్రారంభమైంది యుద్ధం. గాజా మీద బాంబులు ఏడాది పాటు వేసి దాదాపు 70,000 మంది చనిపోవడానికి గల కారణమైంది. అయితే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఈ భూమి కోసమే. అయితే ఇప్పుడు ఈ యుద్ధం కొత్త యుద్ధమేం కాదు. ఇప్పుడు ఈ దావీదు 60వ కీర్తన ఎవరి మీదకి వెళ్ళాడు? ఏ పట్టణం మీదకి వెళ్ళాడు? ఏదోమీరు దేశము. పట్టణం పేరేంటి? పెట్రాస్. ఆ పట్టణం పేరేంటండి? పెట్రాస్ పదం. దావీదు గారు వచ్చారు. రాగానే ఈ ఏదోం మీదకి వచ్చారు కదా. పెట్రాస్ వాళ్ళు ఏం చేశారంటే దావీదుని వారి సైన్యాన్ని ఓడించేశారు. ఏం చేశారు? ఓడించేసరికి దావీదుకి అసలు ఆ మైండ్ అసలు అర్థం కాల. అసలు 3 దేశాలు, దీనికంటే పెద్ద దేశాలు అంటే సిరియా దేశం చాలా పెద్దది ఆ రోజుల్లో. సిరియా దేశం ఎక్కడంటే దయచేసి గమనించండి, 2 సమూయేలు 10వ అధ్యాయంలో అమ్మోను దేశం మీద సిరియా దేశం మీద యుద్ధాన్ని నెగ్గిశాడు. అంటే దావీదు పెద్ద దేశం మీద నెగ్గిశాడు, కానీ ఇప్పుడు చిన్న దేశం అని ఏదోమో దాని మీద ఓడిపోయాడు. ఎలా ఓడిపోయాడు తెలుసా? చాలా విడ్డూరంగా ఓడిపోయాడు. ఎలా విడ్డూరంగా ఓడిపోయాడు అంటే ఒక మాట చమత్కారంగా దావీదు వాడతాడు. ఏంటి అతను వాడిన చమత్కారమైన మాట ఏంటంటే, దేవా మా వాళ్ళు ఏదో ఒక పిచ్చి మందు తాగినట్టు, ఏమంటే పిచ్చి కల్తీ సారా తాగినట్టు వాళ్ళందరూ తూలుతూ అలా పడిపోయారే అని అన్నాడు. దావీదు గ్రహించాడు. ఏం గ్రహించాడంటే పెద్ద దేశాల మీద దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు. ఓకే, పెద్ద దేశాల మీద దేవుడు నాకు విజయాన్ని దయచేసాడు. ఈ చిన్న దేశం మీద నేను ఓడిపోయానేంటి? ఈ చిన్న దేశం మీద ఓడిపోవడం గల కారణం ఏంటంటే మా దేవుడు మా సైన్యంతో పాటు కానీ నాతో పాటు కానీ ఆయన రాలేదు. ఎవరితో రాలేదు? మాకు తోడుగా రానా, అందుకని మేము ఓడిపోయాము. మేము ఓడిపోవడం గల కారణం ఏంటంటే నువ్వు మాకు తోడుగా రాలేదు. వాస్తవానికి దయచేసి ఒక విషయాన్ని మీకు ప్రాముఖ్యంగా చెప్తాను. దావీదుకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 3 యుద్ధాలు నెగ్గిన తర్వాత గర్వం వచ్చేసింది. ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. అందుకనే ఇక్కడ దేవుడు అన్నాడు, ఇదిగో నీకు గర్వం వచ్చింది కదా, 2 దేశాలని నేను ఏం చేశాను తెలుసా? వారికి గర్వించడం వలన 2 దేశాలను ఏం చేశాను చూడండి. 8వ వచనం చూడండి ఒకసారి. 60వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూడండి. ఒకసారి ఏముందో? మోయాబును నేను కాళ్ళు కడుగుకొను పల్లెము. మోయాబును ఎలా చేశాను నేను? కాళ్ళు కడుగు పల్లెము. ఇట్లా అతిథులు ఇంటికి వస్తే ఆ ఇంట్లో ఉన్న పనివారు ఏం చేస్తారంటే ఆ పాదాలు పల్లెంలో పెట్టి వారు శుభ్రం కడుగుతారు. దేవుడు ఏమన్నాడంటే ఈ మోయాబులు ఉన్నారు చూసారా, వారు గర్వంతో వెళ్ళిపోయారు కదా, వాళ్ళు నేను ఎలా చేశానో తెలుసా? పల్లెంలాగా చేసేసాను నేను నా పాదాలు కడుక్కోవడానికి. అంటే వాళ్ళు ఏం చేశాను? వాళ్ళ గర్వాన్ని అంతటిని అణిచివేశాను. గర్వాన్ని ఏం చేశాను నేను? అణిచివేశాను. తర్వాత ఇంకో దేశం అంటున్నాడు చూడండి. ఏదోమీయుల మీద నా చెప్పు విసిరివేయుదును. ఏదోమీయుల మీద నేను ఏం చేశాను? నా చెప్పుని అంటే ఏంటి? కోపంతో విసిరాను, కోపంతోను. తర్వాత చెప్పులు తీసుకుని పక్కన పెట్టేది ఎవరు అంటే సర్వెంట్స్, స్లేవ్స్, బానిసలు. ఎందుకంటే వారు ఏం చేశారంటే వారు గర్వంతో విర్రవీగిపోతున్నారు. ఏం చేస్తున్నారు కాబట్టి ఒక సందర్భం చూడండి. ఉపద్యా గ్రంథం చూడండి ఒకసారి, దయచేసి మీ బైబిల్ను ఉపద్యా గ్రంథం వైపు ఒకసారి ఓపెన్ చేయండి.
నేను చదువుతున్నాను చూడండి. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఓబద్యా గ్రంథము ఒకే అధ్యాయం ఉంది ఇక్కడ. ఓబద్యాకు కలిగిన దర్శనం ఏంటంటే, ఏదోమును గురించి ప్రభువుకి యెహోవా సెలవిచ్చుచున్నది. ప్రభువుకి యెహోవా ఏ దేశం గురించి సెలవిస్తున్నాడు? ఏదోము గురించి అంట. ఇక చూడండి, ఏదోముకి పట్టిన దుస్థితే దావీదు కూడా పట్టింది. అదేంటండి? 3 యుద్ధాలు నగ్గానే ఏమొచ్చేసింది దావీదుకి? నాకేంటి అనుకున్నాడు, దేవుడు ఆయనతో పాటు ప్రయాణించలా. నాతో పాటు ప్రయాణించబోయేసరికి యుద్ధం వచ్చేసరికి అతను కన్ఫ్యూషన్ వచ్చింది, దేవుడు నాతో పాటు లేడా? చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనం. ఓబద్యాకు కలిగిన దర్శనం ఏంటి? ఏదోమును గురించి ప్రభువుకి యెహోవా సెలవిచ్చుచున్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడేను. ఏదోము మీద యుద్ధము చేయుదుము లేండని జనులను రేపుటకు దూత పంపబడి ఉన్నాడు. ఓబద్యా చెప్తున్నాడు ఇశ్రాయేలులకి, ఏదోము మీద యుద్ధానికి వెళ్ళండి, నేను అన్య జనుల్లో నిన్ను అల్పునిగా చేసితిని, నీవు బహుగా తృణీకరింపబడదువు. అత్యున్నతమైన పర్వతముల మీద, ఎక్కడున్నాడు? పర్వతం మీద ఆసీనుడవై ఉండి కొండల సందులలో నివసించువాడా ఏదోమిని అన్నాడు. నన్ను క్రిందకి పడద్రోయగలవాడు ఎవడు అనుకున్నావా? నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. నేను ఏం చేస్తాను తెలుసా? పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా. ఎవరికి ఈ మాట చెప్తున్నాడు? ఈ మాట ఎవరు చెప్తున్నాడండి? ఏదోమీలకు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఏదోమీలకు చెప్తున్నాడు. ఏదోమీలకు పట్టిన దుస్థితే దావీదు కూడా పట్టింది. అదేంటది? ఏంటన్నది? గర్వం. ఎందుకో ఈయన 3 దేశాల మీద 3 యుద్ధాలు లెగ్గే కానీ ఏమొచ్చేసింది దీనికి వెంటనే? అది నాకేట అనుకున్నాడు. ఇప్పుడు చూడండి 60వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఇప్పుడు 60వ అధ్యాయంలోకి వెళ్దాం. అయితే గొప్ప విషయం ఏంటంటే, దావీదు పశ్చాత్తాపపడే వ్యక్తి పశ్చాత్తాపడి ఏమన్నాడు చూడండి. 60వ అధ్యాయము మొదటి వచనం, కీర్తన 60వ అధ్యాయము మొదటి వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఏంటది? దేవా మమ్ము విడనాడి ఉన్నావు, అందుకని యుద్ధాన్ని ఓడిపోయాం. దేవా మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. ఎలా చెదరగొట్టాడు? సైనికులు ఎటు పారిపోయారో తెలియక అలా పారిపోయారు. సైనికులు, యుద్ధానికి వెళ్ళిన సైనికులు ఓడిపోయే భయములో ఎటు చూడండి, ఎక్కడ గొడవ జరుగుతుంది, పోలీసులు వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు? గొడవ పడేవారు. ఇశ్రాయేలీయులు ఎలా పారిపోయారు అంటే, చూడండి ఏమన్నాడు మొదటి వచనం. దేవా మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. ఇక్కడ విషయం ఏంటంటే, దావీదు ఒక విషయం తెలుసుకున్నాడు. నేను 3 యుద్ధాల మీద చక్కటి విజయాన్ని నేను సాధించుకున్నాను, కానీ ఏదోము మీద చిన్న దేశం నేను చక్కగా నెగ్గేస్తాను అనుకున్నాను, కానీ నేను ఓడిపోయాను. ఎలా ఓడిపోయానంటే, నేను యుద్ధానికి వెళ్తే నా సైనికులు భయంతో పరుగులు తీసేశారు. దానికి గల కారణం ఏంటంటే, నాకు సిగ్గు అవమానం వచ్చింది. దానికి గల కారణం ఏంటంటే, నువ్వు లేకుండా మేము బయలుదేరి వెళ్ళాం, నువ్వు మాతో లేవు, మాతో పాటు. కింద అంటాడు, మా సైన్యములతో పాటు నువ్వు ప్రయాణం చేయలేదు. వాస్తవానికి దావీదు ఈ 3 యుద్ధాలు చేసేటప్పుడు, మొదటి యుద్ధం చేసినప్పుడు ఏం చేశాడు తెలుసండి? చాప్టర్ 20లో మొదటి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు చూడండి. పేజ్ నెంబర్ 461 ఏమన్నారు చూడండి. ఆపత్కాలమున యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ప్రజలు చెప్తున్నారు దావీదు గురించి. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక ప్రజలు చెప్తున్నారు. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయను గాక ప్రజలు చెప్తున్నారు. సియోను నుండి నిన్ను ఆదుకును గాక ప్రజలు చెప్తున్నారు. తర్వాత ఆయన నీ వైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకుని గాక ప్రజలు అరుస్తున్నారు. నీ దహన బలులను అంగీకరించును గాక ప్రజలు చెప్తున్నారు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును. ఇక్కడ ఏమైందో తెలుసా? మొత్తం దేశానంతటినీ ఒక చోట చేర్చి బలి అర్పించి, దేశానంతటినీ ఓ చోట చేర్చి బలి అర్పించి, దేవా యుద్ధానికి వెళ్తున్నాం, మాతో పాటు రా. ఏమన్నారు వాళ్ళు? దేవా మేము యుద్ధానికి వెళ్తున్నాం, మాతో పాటు రా అన్నారు. అయితే ఇక్కడ 3 యుద్ధాలు నెగ్గిన తర్వాత ఆయనలోకి ఏం ప్రవేశించిందంటే గర్వం వచ్చింది. అంటే నేను వెళ్ళిపోగలను, ఇక దేవుణ్ణి అడగలాం, దేవుణ్ణి కన్సల్ట్ చేయలాం, నేను వెళ్ళగలనా, యుద్ధం నెగ్గలనా, ఏమి కన్సల్ట్ చేయకుండా అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఏం జరిగిందో తెలుసా? మొదటి వచనం, దేవా మమ్మును విడనాడి ఉన్నావు, మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. తర్వాత ఏమన్నాడు చూడండి, 2వ వచనం, నీవు దేశమును అంటే మా దేశాన్ని కంపింపజేసి ఉన్నావు. ఏం చేసి ఉన్నావు?
అది ఎంత అవమానం, సిగ్గు. 3 యుద్ధాలు దావీదు సింగిల్ హ్యాండెడ్ మీద నెగ్గిన తర్వాత ఈ బుడ్డ దేశమైన ఏదోం మీదకి వెళ్తే వాళ్ళు చెదరగొట్టేసరికి పిరికి పందల్లాగా పారిపోయాడంటే వాళ్ళకి ఏమొచ్చింది చివరికి? సిగ్గు, అవమానం. దీనికి గల కారణం ఏంటంటే దేవుడు వారి సేనలతో పాటు 10వ వచనం 2వ లైన్ చూడండి ఒకసారి. 10వ వచనం 2వ లైన్లో ఏముంది? మొదటి వచనం కూడా, మొదటి లైన్ కూడా, దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. దేవా మరలా అన్నాడు, మా సేనలతో కూడా నీవు బయలుదేరట మాని ఉన్నావు కదా. సో దావీదుకి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, నేను నా జీవితంలో ఓడిపోవడం గల కారణం ఏంటంటే నా దేవుడు నాతో పాటు ప్రయాణించట్లేదు. ఏమండి, ఇప్పుడు మీ దగ్గరికి సంగమా విశ్వాసులుగా మీరు ఒకవేళ ఏదైనా నష్టపోయి కోల్పోయి ఉన్నారు అంటే మీరు భయపడాల్సిన విషయము, అయ్యో నేను కోల్పోయాను నష్టపోయాను దాని గురించి కాదు మీరు భయపడాల్సింది. మరి బాధాకరంగా మీరు పోయిన దాని గురించి, కోల్పోయిన దాని గురించి మీరు బాధపడుతున్నారు. కానీ ఇక్కడ దావీదు మన అందరికీ నేర్పుతున్న ఇంపార్టెంట్ పాఠం, సత్యం ఏంటంటే మీరు బాధపడాల్సింది మీరు కోల్పోయిన దాని గురించి కాదు బాధపడాల్సింది. ఇక్కడ దావీదు అన్నాడు, దేవా నువ్వు మాకు దూరం కావటం వలన మేము ఓడిపోయాం, మాతో రాకపోవటం వలన మేము ఓడిపోయాం. సో దావీదు దేని గురించి బాధపడతాడంటే, దేవుడు మాతో రాలేదే అందుకని ఓడిపోయాం అని దీని గురించి బాధపడటం మొదలుపెట్టాడు. అర్థమైందండి? సో ఈరోజు మీరు దేని గురించి నష్టము, ఇబ్బంది, కష్టము కలిగినప్పుడు మీరు బాధపడాల్సింది దేని గురించి అంటే, మా దేవుడు మాతో పాటు ప్రయాణించలా, మా దేవుడు మాతో పాటు రాలా, దాని గురించి మనం భయపడాలి. కానీ నష్టపోయిన దాని గురించి చింతించి బాధపడి ఏరడం కాదు. అర్థమైంది మీకు? దయచేసి గమనించండి. ఇప్పుడు క్యాన్సర్ వస్తే బ్యాండేజ్ లేకూడదు, కణిత తీయాలి. క్యాన్సర్ వస్తే ఏం చేయాలి? బ్యాండేజ్ వేస్తే ఏం ఉపయోగం ఉండదు, సర్జరీ చేసి కణిత తీయాలి. సోర్స్, దాన్ని రూట్, మూలం అని అంటారు. ఓడిపోవడం గల కారణము, మూలం ఏంటంటే నీ దేవుడు నీతో పాటు ప్రయాణించలేదు, నీ దేవుడు నీతో పాటు రాలా. ఈ విషయం తెలుసుకున్న దావీదు పరిగెట్టుకుండా దేవుని దగ్గరికి వచ్చేసి చూడండి 2వ లైన్లో ఏమంటున్నాడు? మొదటి వచనం 2వ లైను, నీవు కోపపడితివి మమ్ము మరలా బాగు చేయము. అంటే ఏంటి? మా దేశాన్ని కట్టు, మమ్మల్ని బాగు చేయి, మాతో పాటు ఉండు అంటున్నాడు. అందుకనే చూడండి 4వ వచనంలో దావీదు ఏమంటున్నాడు? 4వ వచనం ఏమన్నా చూడండి, సత్యము నిమిత్తం ఎత్తి పట్టుకున్నటకై మమ్మల్ని రక్షించడానికి నీ యందు భయభక్తి గల వారికి నువ్వు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. దేవుడు ఏమిచ్చి ఉన్నాడు? ఇప్పుడు దేవుడు దావీదు ప్రార్థన చేయగానే దావీదుకి ధ్వజాన్ని ఇచ్చాడు. ధ్వజం అంటే యుద్ధం నెగ్గిన తర్వాత, యుద్ధం నెగ్గిన సైన్యము వారి దేశపు జెండా, నెగ్గిన దేశం కొండ మీద జెండా పాతుతారు. 1967వ సంవత్సరమున కార్గిల్ యుద్ధం జరిగింది ఇండియా పాకిస్తాన్కి. ఏ యుద్ధం జరిగింది? కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మన దేశం దాని మీద నెగ్గిన తర్వాత, వారి చేతులు ఎత్తేసిన తర్వాత మన దేశస్తులు ఏం చేశారంటే ఆ జమ్మూ కాశ్మీర్ మూల మీద ఏం చేశారంటే మన దేశం జెండాని నిలవబెట్టారు. ఇప్పటికి అది ఇంటర్నెట్లో కనబడతా ఉంటుంది ఆ బొమ్మ. ఓకేనండి? మన దేశస్తులు భారతదేశపు ఒక ట్రై కలర్డ్ ఫ్లాగ్ని ఏం చేశారు? ఆ దేశం మీద నిలవబెట్టారు. దాని అర్థం ఏంటంటే దేవుడు మాకు విజయాన్ని దయచేశాడు. ఇక 4వ వచనంలో ఏమన్నాడంటే, ఈ యొక్క ఏదోము దేశం మీద, పెట్రాస్ పట్టణం మీద దేవుడు మాకు ఈ ధ్వజాన్ని ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు దాని మీద మాకు విజయాన్ని దయచేశాడు. సో 4వ యుద్ధం కూడా దావీదు విజయాన్ని సాధించాడు. దేన్ని బట్టి సాధించాడంటే దేవుడు దావీదుని ఇంకెప్పుడు నువ్వు మరలా గర్వముతో విరవేగద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఓకేనండి? ఇప్పుడు చూడండి అసలు రియలైజేషన్ ఎక్కడ ఉందో. ఒకసారి 9వ వచనం చూడండి. ఒకసారి 9వ వచనం దావీదు ఏమన్నాడు చూడండి. 9వ వచనం ఎలా మాట్లాడుతున్నాడు? కోటగల పట్టణములోనికి నన్నెవడు తీసుకొని పోవును. ఏమన్నాడు? కోటగల పట్టణంలోనికి. అమ్మ దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే, జనరల్గా మీ రోజువారీ సమస్యలు ఏదైతే ఉన్నాయో, మీ రోజువారీ కష్టాలు ఏదైతే ఉన్నాయో, చిన్నవి కానీ పెద్దవి కానివ్వండి, బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యము ఏంటి గమనించండి ఒకసారి. వాస్తవానికి బైబిల్ గ్రంథము, ఆయన బైబిల్లో ఉన్న ఈ యెహోవా దేవుడు కేవలము ఇశ్రాయేలీయులకి మాత్రమే కాదు, దేవుడు ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రపంచ దేశాలందరితో డీల్ చేశాడు ఆయన. ఓకే? ఎందుకంటే మరి చుట్టుపక్కల దేశాల గురించి కూడా రాస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన ఏం చేశాడంటే 8వ వచనంలో మోయాబును పల్లెముగా చేశాడు. 2వ దేశం పేరేంటి? ఏదోమును
చెప్పు విసిరి అని చెప్తూ ఉన్నాడు. సో 2 దేశాలతో ఆయన డీల్ చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు 9వ వచనం ప్రాముఖ్యమైంది. ఏంటి ప్రాముఖ్యమైంది? కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును. ఎవరు తీసుకెళ్తారు? ఆ విజయాన్ని ఎవరు ఇవ్వగలరు నాకు అని ప్రశ్నిస్తున్నాడు. తర్వాత ఏమన్నా చూడండి, ఏదోములోనికి నన్ను ఎవడు నడిపించును. దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా, ఇప్పుడు మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు? దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ గర్వం అంతా పోయింది. ఆ గర్వం అంతా పోయిన తర్వాత ఏమన్నా చూడండి, అమ్మ గర్వం అంటే ఏంటో తెలుసా? గర్వం అంటే మన గర్వపు మాటలు మాట్లాడిన అవసరంలా. గర్వం అంటే లోపల హృదయంలో ఉంటుంది. గర్వం అంటే గర్వపు మాటలు మాట్లాడితేనే గర్వం అని అర్థం కాదు. గర్వం అంటే ఏంటంటే నాకు దేవుడు సహాయం అవసరంలా, నన్ను నేను మేనేజ్ చేసుకోగలను. జనరల్గా మరి ప్రార్థన చేయని వారు కూడా ఇదే చెప్తున్నారు. ఏమని? ప్రార్థన చేయని వారు ఏం చెప్తున్నారంటే, దేవా నీ సహాయం లేకపోయినా పర్వాలేదు, నన్ను నేను మేనేజ్ చేసేసుకోగలను. దయచేసి గమనించండి, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడము దావీదు అదే చేశాడు ఇక్కడ. ఓకే, ఐ కెన్ డూ ఇట్ అనుకున్నాడు. చూడండి 11వ వచనంలో ఏమంటున్నాడు? మనుషుల సహాయము వ్యర్థం అంటున్నాడు. మనుషుల సహాయము. ఒకసారి ఇశ్రాయేలుల చరిత్రలో ఏం జరిగిందంటే, వారందరూ రాజును కోరుకున్నారు. ఏం కోరుకున్నారు? చుట్టుపక్కల దేశంలో అన్ని దేశాలు ఎవరున్నారు? అందరికి రాజులు ఉన్నారు. ఎందుకు అలా అన్నారు? దేవా నువ్వేమో ఎక్కడో ఉంటావు ఆకాశంలోని, చుట్టుపక్కలేమో సమస్య రాగానే ఎక్కడ పరిగెడతారు? రాజు దగ్గరికి పరిగెట్టచ్చు. ఇప్పుడు సమస్య వస్తే మేము ఎక్కడ పరిగెట్టాం అని అన్నారు వాళ్ళు. బైబిల్లో మంచి వచ్చిన 118 కీర్తనలు ఏంటో తెలుసా? రాజులను ఆశ్రయించడం కంటే, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించట. కానీ ఇశ్రాయేలు ఎవరిని అడిగారో తెలుసా? వారు దేవుని అడగల. ఇశ్రాయేలు ఎవరిని అడిగారు? మాకు చుట్టుపక్కల ఉన్న అన్య దేశస్తుల వలె మాకు కూడా రాజును కావాలి. దేవుడు చెప్పాడు, ఆ రాజు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడని చెప్తే, లేదు మాకు రాజుని కావాలనగానే రాజుని తెచ్చుకున్నారు. ఆ రాజు ఏం చేయడు తెలుసండి? గొలియాతు యుద్ధానికి వస్తే ఏం చేయడు రాజు? చెప్పండి. గొలియాతు యుద్ధానికి వస్తే, ఫిలిస్తీన్ల యొక్క సైనికుడు గొలియాతు యుద్ధానికి వస్తే సౌలు ఏం చేస్తున్నాడు? చెప్పాలి, ఏం చేస్తున్నాడండి? సౌలు యుద్ధానికి వెళ్ళాడు. ఏం చేశాడు? దాగున్నాడు. ఏం చేశాడు? అప్పుడు ఎవరు వెళ్ళారు గొలియాతు మీదకి? దావీదు వెళ్ళాడు. సౌలు ఏం చేస్తున్నాడు? దాక్కున్నాడు. చూడండి 11 వచ్చినే ఉన్నాడు. మనుషుల సహాయము వ్యర్థము. ఈ దేశానికి, ఈ ఇశ్రాయేల్ దేశానికి, మీ కుటుంబానికి, నీకు వ్యక్తిగతంగా నీకు ఎవరు సహాయం కావాలి? అయితే వీళ్ళు ఎవరు సహాయాన్ని కోరారు? మాకు మనిషి కావాలి. ఎవరో మనిషి? సౌలు కావాలి, మాకు రాజు కావాలి అని కోరుకున్నారు. ఆ రాజ్యము యుద్ధానికి వెళ్ళి ఏం చేయడు తెలుసా? దాక్కున్నాడు. అందుకే అంటున్నాడు, మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు, గొలియాతును జయించుటకు మాకు సహాయము దయచేయము. వ్యక్తిగతంగా చూడండి, ఇప్పుడు దావీదు ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో ఇది మీ వ్యక్తిగత జీవితాలకి మీరు అనువదించుకోవాలి, అప్లై చేసుకోవాలి, దానిని మీరు దగ్గర చేర్చుకోవాలి. ఏంటది? నిజమే కదా, నేను నా జీవితంలో నేను దేవుని మీద ఆధారపడకుండా నా సొంత శక్తి, తెలివి, జ్ఞానము నేను చేయగలనులే, నాకేంట్లే అని నేను చాలాసార్లు భావించాను, అలా జీవించాను, అలాగా నేను ఆలోచించాను కదా, అందుకని నేను ఫెయిల్ అయ్యాను. చాలా తలపెట్టాను కానీ అవి నాశనం అయిపోయినాయి. చాలా పనులు చేయాలనుకున్నాను, అవేవి కూడా నా చేతులకు అందలా. అవన్నీ కూడా నాకు ఇబ్బందులని, కష్టాన్ని, నష్టాన్ని తీసుకొచ్చింది. దేవుడు గర్విష్ఠుల్ని అణచివేయును అని చెప్పాడు. గర్వానికి ముందు నాశనం వస్తుంది అని చెప్పాడు. దేవుడు గర్విష్ఠుడు ఎప్పుడు ఇష్టపడ్డా. లూసిఫర్ పరలోకం నుంచి కింద పడిపోవడం గల కారణం కూడా గర్వించాడు. ఈ గర్వం ఏం చేస్తుందంటే, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉంది అంటే అది గర్వమే. బైబిల్ చెప్తుంది, దీనులను పైకెత్తువాడు ఆయన. దీనులను పైకెత్తువాడు పరలోక రాజ్యమును, భూలోకమును స్వతంత్రించుకునేది వారే అని చెప్పాడు. సో బైబిల్ చెప్తుంది, ఇక్కడ దావీదు పాఠాన్ని నేర్చుకున్నాడు. అదేంటంటే, దేవా ఇక మీదట మా మనుషుల మీద, మనుషులు అంటే ఎవరు? ముందు వ్యక్తిగతంగా నా మీద నేను ఆధారపడను, నేను నీ మీద ఆధారపడతాను. బైబిల్ చెప్తుంది, మరి 185,000 మందితో ఇశ్రాయేలీయులు యోధావారు యుద్ధం చేశారు హిజ్కియా కాలంలో. అయితే దేవుడు వారికి పక్షముగా దేవదూతను పంపించాడు. షద్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిగుండంలో తిరిగారు. ఏ గుండం తిరిగారు?
అప్పుడు రాజు అన్నాడు, మనం ఎంతమందిని వేసాం? ముగ్గురిని వేసాం అగ్నిగుండంలో. కానీ ఎంతమంది ఉన్నారు? ఆ నాలుగో వ్యక్తి ఎవరు? ఆగండి, వాళ్ళ ముగ్గురు రమ్మన్నాడు బయటికి. మరి నలుగురు రమ్మన్నాడో ముగ్గురు రమ్మన్నా నాకు తెలియదు. ఏమండి, ఎంతమంది కనిపించారు ఆయనకి? దేవుడు ఆయన దూతను పంపించాడు. అయితే రమ్మనండి అన్నాడు. వాళ్ళు ముగ్గురు బయటకు వచ్చారు. అసలు అగ్నిగుండంలో వేయడానికి పోయిన వారు చచ్చిపోయారంట, ఆ హీట్కి తట్టుకోలేక. ఏమండి, ఆ హీట్కి తట్టుకోలేక ఇలా వేయడానికి ఎల్లోనే పోయారు. 7 అంతలుగా పెంచేశారు అగ్నిని. అంత బగ 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 మండిపోతుంది. వేయడానికి ఎల్లోనే ఆవుతైపోయారు. వాళ్ళు ఇలాగ మొత్తం చూసారా, ముద్దలాగా అయిపోయారంట. వాళ్ళ మాంసము అలాగ వేసేసరికి వాళ్ళే ఆవిరైపోతే వీళ్ళ ముగ్గురు లోపల తిరుగుతుండేసరికి దేశం అంతా షాక్ అయిపోయింది. ఒకవైపేమో 90 అడుగుల విగ్రహం, బంగారపు విగ్రహాన్ని నిలబెట్టాడు నెబుకద్నెజరు. బంగారపు విగ్రహాన్ని నిలబెట్టాడు. వీళ్ళ ముగ్గురు అగ్నిగుండాలు తిరుగుతున్నారు. బహుశా అనుకుంటాడు, ఈ అగ్నిదేవత కూడా వాళ్ళు ఏం చేయలేకపోయిందని. ఉంటే కదండి చేయడానికి. ఏమంటే ఉంటే కదా ఏదైనా చేయడానికి. వాళ్ళు ముగ్గురు తిరిగేసరికి బయటికి రమ్మన్నాడు. వారు బయటకు వచ్చిన తర్వాత ఈ పిచ్చోళ్ళు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? బట్టల వాసన చూస్తున్నారు. కాలిపోతాం, మంచి కనపడ్డా అంటే మాడు వాసన కోసం చూసారు. దేనికి అంటే బహుశా చూసింది వాళ్ళు రియలో కాదని చూసుకుంటారు వాళ్ళు. ఏమండి, వాళ్ళు వచ్చేసరికి ఆ జుట్టు వెంట్రుకలు వాసన, వాళ్ళ వెంట్రుక ఎంత పడుకుంటుంది. వాళ్ళకంతా ఆశ్చర్యపడిపోయారు. నెబుకద్నెజరు రాజు అన్నాడు, ఈ చరిత్ర జరిగిన సంఘటనలు అన్నీ కూడాను ఏ కథ కాదు. వెంటనే నెబుకద్నెజరు అన్నాడు, నా విగ్రహాన్ని తీసివేయండి. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో దేవుడే దేవుడు అని చెప్పి ప్రపంచం ప్రకటించాడు. ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్న సంఘటనలు ఇవన్నీ కూడాను. యూదులు కొత్తవారేం కాదు, మొదటి నుంచి ఉన్నారు. దేవుడు కేవలము యూదులకు మాత్రమే కాదు, ప్రభు అయిన ప్రపంచంలో దేశాలందరితో డీల్ చేశాడు. ఆయన ఇశ్రాయేలుని శిక్షించింది ఆయనే, అశ్షూరులని లేపింది ఆయనే, మొత్తం ప్రపంచం అంతటితో ఆయన డీల్ చేశాడు. అశ్షూరులు, ఫిలిస్తీన్లు, మోయాబీలు వీళ్ళందరూ మరి మోలెక్కు, అష్టరోతు బయలుదేవతని మరి చిన్న చిన్న పిల్లల్ని బలిగా వేసేస్తుంటే ఆ యొక్క అగ్నిలో చెప్పాను కదా, బయలుదేవత విగ్రహం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఒక 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 గాడిద ముఖం ఉండి, ఏ ముఖం? గాడిద ముఖం ఉండి ఇలా ఉంటుంది. చిన్న చిన్న పిల్లల్ని ఏం చేసేవారంటే ఈ కడుపులో ఇందులో పోసేసేవారు. మన భారతదేశానికి ఏం కొత్త ఏం కాదు, మన భారతదేశంలో కూడా అది ఉంది. ఎవరిని? పసిపిల్లల్ని, పిల్లల్ని. తర్వాత చిన్నప్పుడు మరి సతీ సహగమనం గురించి మీరు వినే ఉంటారు. ఈ సతీ సహగమనం ఏం చేసేవారంటే, 70 సంవత్సరాల వృద్ధుడికి ఏం చేసేవారంటే 6-7 సంవత్సరాల పిల్లనెత్తే ఆడు పుట్టుకమన్నాడగానే పాపము మన దేశంలో దాదాపు 1880 సంవత్సరం దాకా అఫీషియల్గా జరిగింది. అది ఎలా జరిగింది? అఫీషియల్గా ఉదయము 10, 11, 12 మధ్యాహ్నము ప్రభుత్వము దానికి ఒప్పుకొని సతీ సహగమనం మన దేశంలో జరిగింది. తెలుసా మీకు? 6-7 సంవత్సరాల పిల్లల్ని అతను వృద్ధుడు చనిపోగానే ఈమెను కూడా అందులో కట్టేసి ఇద్దరిని కలిసి కాల్ చేసేవారు. అదేమో శవము, ఇదేమో లైవ్ అవుట్ చేసేసారు. ఇలాగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో చేశారు. అది సతీ సహగమనం. అంటే నువ్వు నీ యొక్క నీ పెన్మిడితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోవాలి, ఇద్దరు కలిసి వెళ్ళిపోవాలి. చూడండి దారుణమా. అది మన దేశం రాసుకున్న ఎన్నిని ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పి రాసుకున్నారు. ఇలా తెలుసా మీకు? ఆవిడ బైబిల్ పట్టుకొని ఒక ఆయన వచ్చాడు భారతదేశానికి. ఆయన పేరు విలియం కేరీ. బైబిల్ పట్టుకుని మన దేశానికి వచ్చాడు. ఏంటి మీరు చేస్తున్న తప్పిది, ఇలా చేయకూడదు. అలాగా ఆఫీసర్ దాని చట్టాన్ని తీసుకొచ్చేసి ఆఫీసర్ కరెక్ట్ కాదు, ఇది ఇలా చేయకూడదు. ఇది ఈరోజుకి కూడా మన దేశంలో ఇంకా చిన్నపిల్లల్ని అలాగే ఇస్తూ ఉన్నారు. వారి రక్తం అంట భూమి మీద జల్లితే పంట చాలా బాగా పండుద్దంట. తెలుసా మీకు? ఈరోజుకి తెలియకుండా ఇంకా జరుగుతూనే ఉంది. ఆ రక్తాన్ని బౌల్లో తీసుకుని ఆ పూజారి ఏం చేస్తాడంటే మొత్తం ఊరంతా తిరిగి, ఆ ప్రాంతం అంతా తిరిగి ఎలా జల్లుతాడు. అలా ఈరోజు జరుగుతున్నాయి. ఆ జల్లగానే పంట బాగా పండుద్ది. మేము వెళ్ళి సువార్త చెప్తుంటే, నువ్వు వెళ్ళి కొత్తది ఏముంది తీసుకొస్తున్నావు, నువ్వు తీసుకురావడం వలన మా పంట నష్టపోతుంది అని సువార్త ప్రకటిస్తున్న సేవకులను చంపేస్తారు మళ్ళీ రివర్స్లో. అందుకనే హోషేయ గ్రంథం దేవుడు అంటాడు, నువ్వు నా పిల్లల్ని చంపడం మాత్రమే కాదు, నా సువార్తను కూడా నువ్వు అడ్డుకుంటున్నావు. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసేటల్లా రాబో ఉగ్రత నుంచి మీరు ఎలా 70 వచ్చిన తర్వాత
ఐసీయూలో చాలామంది మాడుతూ ఉంటాను. మనుషులందరికీ బాధ ఉంటుందండి. ఏంటో తెలుసా బాధ? 50, 60, 70 వచ్చాక 30లో ఉన్నవాడు నేను 30లో ఇది చేశాను అని చెబుతుంటే, అరే నేను ఇప్పుడు 60 వచ్చేసానే, 30లో పని చేయలేకపోయానని ప్రతి మనిషి బాధపడతాడు. ఈ బాధ లేనుండి ఎవరు ఉంటాడు భూమి మీద. 60 వచ్చాక 30లో ఉన్నవాడు నేను 30లో ఏం చేస్తానో చెప్తే, 60లో ఉన్నవాడు 30 గురించి వెనక్కి తిరిగి ఆలోచించి నా 30 ఏళ్ళు వేస్ట్ చేశానని చెప్పి అప్పుడు నేను చేయలేకపోయానని చెప్పి ప్రతి వ్యక్తి బాధపడతాడు. నా లైఫ్ని ఏం చేశాను అలా ప్రతి మనిషికి జరుగుతుంది. అందుకనే అన్నీ ఆగుతాయి కానీ మన కోసం ఆగంది ఏంటో తెలుసా? ప్రపంచంలో మనకి ఏదైనా ఆగుతుంది మన కోసం, కానీ ఆగంది ఏదైనా ఉందంటే, తిరిగే బొంగరం ఏదైనా ఉందంటే అదొకటే. ఎవరు తిప్పకండి తిరిగిపోద్ది, ఎవరి కోసం ఆగదాం, ఎవరు పిలిచినా ఆగదాం. దానికి ఏమొచ్చింది? గర్వం రావడం వల్ల ఏమైంది? ఓడిపోయాడు, పోగొట్టుకున్నాడు. గొప్ప విషయం ఏంటంటే ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. దేవా నువ్వు లేకపోతే నేను లేనని తెలుసుకున్నాడు. ఇప్పుడు చూడండి 11వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. 12వ వచనం చివరగా, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము. ఎవరి వలన? ఎవరి వలనండి? మా వలన కాదు, మీ వలన కాదు, ఎవరి వలన కాదు, ఎవరి వలన? దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము. మా శత్రులను అనగద్రొక్కువాడు ఆయనే. మా శత్రువు అనగద్రొక్కువాడు ఆయనే. వాస్తవానికి ఇశ్రాయేలు దేశము ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి తొలగిపోయారో ఓడిపోయారు. ఇప్పుడున్న ఇశ్రాయేలు దేశం కూడా వారేం దేవుని పక్షంనేం లేరు. దయచేసి గమనించండి. చాలామంది క్రైస్తవ సమాజము ఇప్పుడున్న ఇశ్రాయేలు దేశాన్ని వారు సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడున్న ఇశ్రాయేలు దేశము వారు దైవికంగా దేవుణ్ణి పాటిస్తూ దేవుని వైపు లేరు వాళ్ళు. ఎందుకంటే ఆ దేవుడి భూమి మీదకి వస్తే వారు కాదని చెప్పారు. ఎవరైనా కుమారుడైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వస్తే వారు ఏం చేశారు? ఆయన్ని విసర్జించారు, ఆయన్ని సిలువ వేశారు. ఇప్పుడున్న ఇశ్రాయేలు దేశం. అందుకని వారికి విజయము వెంటనే రాకపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఇప్పుడున్న వారు దేవుని పక్షమునా? వారు దేవుని పక్షం ఉంటే ఎవరిని అంగీకరించేవారు? వారు ఎవరిని చెప్పాలి? ఎవరినండి? యేసుప్రభుని మెస్సయ్యగా అంగీకరించు, కానీ వాళ్ళు అంగీకరించలా. అందుకని వాళ్ళ పరిస్థితి దుస్థితిలో ఉంది. సో మనకి పాఠం ఏంటి చెప్పండి? మనకి పాఠం ఏంటి? ఎవరు మన పక్షం ఉంటే మనకు విజయం, డౌట్ లేకుండా. ఇది చరిత్ర, ఇది అవునండి. ఆయన బొమ్మ, రాతి, చెట్టు, మొక్క కాదు. ఆయన సజీవుడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన సజీవుడు ఆయన. సో చివరికి మాట చెప్పి ముగిస్తాను నేను. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా దేశానికి ఆఫ్రికా ఖండనము జాంబియా దేశానికి ఆయన పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నేను ఎక్కడికైనా పంపు, కాకపోతే నువ్వు నాతో పాటు రా అని ప్రార్థన చేశాడు. దేవా నువ్వు నన్ను ఎక్కడికైనా పంపు, కాకపోతే నువ్వు నాతో పాటు రా. సో మొన్న ఒక పాట పాడుకున్నాం. ఈయు పరిచర్య వారు ఈ పాట రాశారు. ఏంటంటే పాట, ఈ చోట నుండి ప్రభువేసు లేక పోబోకుమా సోదరా ఓ సోదరి అని చెప్పి పాట రాశారు. ఈ చోట నుండి ప్రభువేసు లేక పోబోకుమా సోదరి సోదరుడా.